వెల్కమ్ టు పీజీఆర్ న్యూస్. నేను సుధా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. హంద్రినివా కాలువ ద్వారా కుప్పం ప్రజలకు నీటిని విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పవన్ కు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా, ఎంత డబ్బు కావాలో చెప్పాలన్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో 554 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి. కుప్పం ప్రజలకు సాగునీటి కష్టాలు లేకుండా చూడాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యంగా కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటను సీఎం వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారు. హంద్రినివా కాలువ ద్వారా కుప్పంకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నీటిని విడుదల చేశారు. కృష్ణా జలాలకు ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు చేసి కుప్పం బ్రాంచ్ కెనాల్ను జాతికి అంకితం చేశారు. కుప్పం పలమనేరులోని 4,02,000 జనాభాకు త్రాగునీరు అందనుంది. ఈ రోజు మన కుప్పంలో మరో మంచి కార్యక్రమం ఈ రోజు మన కుప్పంలో జరుపుకుంటా ఉన్నాం. ఈ కుప్పం నియోజకవర్గానికి నీళ్లు అందించే ఒక గొప్ప కార్యక్రమం ఈ రోజు ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు జరుపుకుంటా ఉన్నాం. కొండలు గుట్టలు దాటుకొని ఏకంగా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రినివా సృజన సమితిలో భాగంగా కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలోకి ఇప్పటికే ప్రవేశించింది. ఎక్కడ శ్రీశైలం ప్రాజెక్టు, ఎక్కడ కుప్పం. 672 కిలోమీటర్ల దూరంలో ఉండి ఏకంగా 540 మీటర్ల ఎత్తు, అంటే 1600 అడుగుల ఎత్తు, 672 కిలోమీటర్లు దాటుకుని ఏకంగా 1600 అడుగులు పైకెక్కి ఈరోజు కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించడం నిజంగా చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే రోజు అవుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వపడుతున్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తిరుపతి సాక్షిగా స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నారని, కానీ ఆ మాట మర్చిపోయారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ దేశంలో మతతత్వం పెంచుతున్నారని, జై శ్రీరామ్ అనకపోతే చంపేస్తామని అంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ పాలనలో ఇతర మతాలు ప్రజలకు భద్రత లేదన్నారు. పాస్టర్లకు ఆత్మరక్షణ కోసం రైఫిల్ కొనేసి ఇస్తారని తెలిపారు. కేసీఆర్ చిత్తుగా ఓడిపోతారని చెప్పారని, అదే జరిగిందన్నారు. మోదీ తొత్తులు అయిన టీడీపీ, జనసేన పార్టీలను నమ్మవద్దన్నారు. ప్రజాశాంతి పార్టీలో చేరితే పవన్ ను సీఎంను చేస్తానని అన్నారు. పవన్ కు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా, ఎంత డబ్బు కావాలో చెప్పాలన్నారు. కాపులు జనసేన టీడీపీ పొత్తును వ్యతిరేకిస్తున్నారని కేఏ పాల్ వ్యాఖ్యలు చేశారు. తమ్ముడు, జన సైనికులందరూ ఇప్పటికీ 17 మంది నాయకులు, అందులో ఎమ్మెల్యే కంటెస్టెంట్స్ పేర్లు చెప్పమంటే చెప్తా. ప్రజాశాంతి పార్టీలో చేరుకోవడానికి నన్ను కలిశారు. ఆల్రెడీ విశాఖపట్నంలో కంటెస్ట్ చేసిన వాళ్ళు, వత్స సత్యనారాయణ మీద జనసేన తరఫున కంటెస్ట్ చేసిన వాళ్ళు, పార్వతీపురం కంటెస్ట్ చేసిన గౌరీ శంకర్, వాళ్ళందరూ మాకు జనసేన వద్దు, టీడీపీ అసలే వద్దు, బీజేపీ తొత్తులు వద్దు, ఏమేనంటే జై శ్రీరామ్ అనకపోతే
ఎలక్షన్ తర్వాత అందరినీ చంపేస్తారట. మరి కొంతమంది జై హనుమాన్ అంటారు. మన ఆంధ్రులు అయితే జై వెంకటేశ్వర స్వామి. మోదీ నమ్మనట్టు వెంకటేశ్వర స్వామి, ఎందుకంటే తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి మీద వాగ్దానం చేసి ఏమన్నాడు, స్పెషల్ స్టేటస్ ఇస్తానన్నాడు మోదీ. ఇచ్చాడా? స్పెషల్ ప్యాకేజ్ ఇస్తానన్నాడు, ఇచ్చారా? స్మార్ట్ సిటీలు కడతానన్నారు. అందులో విశాఖపట్నం, కర్నూలు, విజయవాడ, అనంతపూర్, నల్గొండ ఇవన్నీ కట్టారా? లేదు. స్టీల్ ప్లాంట్ అమ్మము అన్నారు, ఇప్పుడు అమ్మేస్తున్నారు. పోలవరం కంప్లీట్ చేస్తామన్నారు, ఇప్పుడు పోలవరం మర్చిపోయారు. మోదీ ఇచ్చిన వాగ్దానాల్లో 100 ఏమైనా అడిగితే, మోదీ గారు మీరు 15 లక్షలు ప్రతి ఒక్కరికి ఇస్తానన్నారంటే లేదు జై శ్రీరామ్. పవన్ కళ్యాణ్ మరొక ఆఫర్ ఇస్తున్నాను నేను, ఇదే మీకు చివరి ఆఫర్. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 41,000 కోట్ల రూపాయలతో 554 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి, 1,500 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, అండర్ పాస్లను భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ విజువల్ గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా సింహాచలం రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహం, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఘనబాబు, రైల్వే డిఆర్ఎం సౌరభ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన నాకు ఈ స్టేషన్ అభివృద్ధి చెందడం సంతోషంగా ఉంది అన్నారు. ఎమ్మెల్యే ఘనబాబు నరేంద్ర మోడీ గారి అమృత్ భారత్ లో భాగంగా మన స్టేషన్ కూడా అందులో చోటు తీసుకోవడం, ఒక పుణ్యక్షేత్రానికి గోపాలపట్నం మీదుగా ఒక రైల్వే స్టేషన్ గతంలో మంజూరైతే ఆ స్టేషన్కి అసలు రైలు లేనటువంటి రోజుల నుంచి ఏదో ఒక రైలు ఉండేది ఒరిస్సా నుంచి వచ్చేటువంటి యాత్రికుల కోసం. ఎప్పుడు విశాఖ నగరానికి చేరువలో ఉండేటువంటి స్టేషన్ కావటం, ఇప్పుడు ఉండేటువంటి ఈ పాలసీ ద్వారా దేశ ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు రైల్వే స్టేషన్ అన్నింటినీ కూడా ఆధునీకరణ చేసేటువంటి క్రమంలో విశాఖపట్నం రైల్వే స్టేషన్ కూడా ఒక మోడర్నైజ్డ్ స్టేషన్గా తయారు కావడానికి ఆల్రెడీ పనులు ప్రారంభం కావటం, మన ప్రాంతంలో ముఖ్యంగా గోపాలపట్నం ఉన్నటువంటి సింహాచలం రైల్వే స్టేషన్ని విశాఖ నగరం చేరకుండానే ఈరోజు విస్తరించినటువంటి నగరానికి అటు దువ్వాడ కానీ ఇటు సింహాచలం కానీ. నిన్న ప్రధానమంత్రి గారు 5 ఎయిమ్స్ దేశవ్యాప్తంగా 5 ఎయిమ్స్ సంస్థల్ని వాటిని జాతికి అంకితం చేయడం జరిగింది. ఒక్కొక్క ఎయిమ్స్ అంటే ఒక రాష్ట్రానికి ఒక ఆరోగ్య భద్రత ఇచ్చేటువంటి ఒక సంస్థ. మంగళగిరిలో నిర్మాణమైనటువంటి ఎయిమ్స్ నిన్న ప్రధాని గారు దేశ జాతికి అంకితం చేశారు. మీలో చాలా మందికి అక్కడికి వెళ్ళే అవకాశం వచ్చుండకపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరి లాంటి ఎయిమ్స్ లాంటి కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఎందుకు పనికిరాదు, ఆ స్థాయిలో నిర్మాణం జరిగింది. పార్వతీపురంలో ఎస్ఎస్ఎస్ డిగ్రీ కాలేజ్లో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఓటు వేద్దాం అనే కార్యక్రమం ద్వారా ఓటు విలువను తెలియజేస్తూ విద్యార్థులకు తెలియజేస్తూ కళాకారుల ద్వారా తెలియజేయడం జరిగింది. టీడీపీ జనసేన అభ్యర్థుల ప్రకటనతో తాడేపల్లి ప్యాలెస్ లో ప్రకంపనలు మొదలయ్యాయని జనసేన నేతలు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కొంతమంది మంత్రులు మా పొత్తుల గురించి మాట్లాడుతున్నారంటే భయపడుతున్నారని అర్థం. పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా మాట్లాడి ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. కాపులు అంతా డిసైడ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ చూసి మాత్రమే ఓటు వేస్తారని జోష్యం చెప్పారు. తక్కువ సీట్లు అంటున్నారు. సీట్లపై పవన్ కళ్యాణ్ కి క్లారిటీ ఉందన్నారు. రాష్ట్రంలో ఇలాంటి బెదిరింపు కాల్స్ సహజం. ఇక్కడ ఎలాంటి ప్రభుత్వం నడుస్తూ ఉంది, దౌర్జన్యాలు లేకపోతే బెదిరింపులతో నడవాలనుకుంటే ఏది కూడా నడవు. ఎవరు కూడా భయపడరు. ఆ రోజులు పోయాయి. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా సామాజికంగా ఎదిగారు. ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఒకప్పుడు రౌడీజం దౌర్జన్యాలతో బతికే రోజులు పోయాయి. మీ వెనక అలా చేసే రోజులు కూడా పోయాయి. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. దయచేసి ఈ బెదిరింపులకు భయపడతారనో అది అనుకోవడం చాలా పడతాం.
సార్ మీకు ఫస్ట్ లిస్ట్లో మహిళలకు ఎన్ని సీట్లు వస్తున్నాయి అది నా స్థాయిలో చెప్పేది కాదు. అది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చొని డిసైడ్ చేస్తారు తప్ప అది నా స్థాయిలో జరిగేది కావు. నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నానది పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి నేను పోటీ చేస్తాను. ఈ పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో నేను ఎక్కడి నుంచైనా పోటీ చేయగలనని క్లియర్గా గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా. 7 నియోజకవర్గాలు ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్తాను. ఇది క్లియర్ అవకాశాన్ని అడగలేదు. ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను. 7ట్లో ఒకటి ఉంటుందని ఇంతకుముందు చెప్పాను. సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా, గెలిచే క్యాండిడేట్లు అంటే ఇప్పుడు అంటే ఇన్ని 24 సీట్లు ఉన్నాయి తక్కువ అని చెప్పి అంటున్నారు. గెలిచే క్యాండిడేట్లకు ఇచ్చారు అంటే జనసేనలోని 24 మంది గెలిచే క్యాండిడేట్లేదు సార్. నేను అలాగని అనలేదు. ఈ పొత్తులు ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి, రాష్ట్ర ప్రజల యొక్క జీవితాల కోసం, వాళ్ళ యొక్క అభ్యున్నత కోసం జరిగినటువంటి పొత్తు తప్ప కొన్నిసార్లు తగ్గాలి, కొన్నిసార్లు పెరగాలి. అంతే తప్ప రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల కోసం జరిగిన పొత్తులో భాగంగా కొన్ని చోట్ల తగ్గక తప్పదని చెప్పేసి మా నాయకుడు చాలా స్పష్టంగా చెప్పారు. అందులో పార్టీ అలాగని చెప్పి గెలవరని గెలుస్తారని కాదు. చాలామంది గెలిచేవాళ్ళు ఉంటారు. ఈ పొత్తు ఉద్దేశం ఒక హిస్టరీలో ఉండబోతుంది. సార్ అంటే 2019లోని చూసుకుంటే ఇప్పుడు 2024కి గ్రాఫ్ అనేది జనసేనకి పెరిగింది. మరి అయినప్పటికీ ఎందుకు 24కే పరిమితం అయ్యారు? ఈ రాష్ట్ర ప్రజల అవసరాల కోసం, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం మేము ఈ పొత్తు పెట్టుకున్నామని చెప్పేసి పదే చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన బాటలో నడవడమే మా లక్ష్యం. ఇది ఎందుకు పెట్టుకున్నారని చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రం వెనుకబడిపోతూ ఉంది. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము పొత్తు పెట్టుకున్నాం తప్ప ఇంకోటి కారణం కాదు అని. మీరు అనుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు మీరు అందరూ ఏదో డబ్బుల కోసం ప్యాకేజ్ స్టార్ అని ఆ స్టార్ అనుకుంటా ఉన్నారు. ఆయన వ్యక్తిగత జీవితం, ఆయన జీవితం గురించి తెలిసిన వాళ్ళు ఎవరికి కూడా ఆ విధంగా ఆలోచన చేయరు. అలాంటి ఆలోచన రాదు. ఆయన ₹1 ఆశపడి కానీ ₹1 డబ్బులు తీసుకోవడం కానీ ఇలాంటి చాలా దూరం. మీరందరూ ఏదో ఊహించుకుంటారు చాలామంది చెప్పి మాటలు. అసలు అలాంటి వ్యక్తిత్వం కాదు. ఆయన ఉన్నతమైనటువంటి భావాలు కలిగిన వ్యక్తి. మీరు రానున్న రోజుల్లో ఆయన వ్యక్తిత్వాన్ని గురించి చూస్తారు. పల్నాడు జిల్లాలో వన్యప్రాణుల అవశేషాలు, జింక చర్మం, కొమ్ములు కలకలం రేపుతున్నాయి. ఈ నెల 22న బొల్లాపల్లి ప్రాంతంలో చర్మాలు, కొమ్ములు రవాణా చేస్తున్నారన్న పక్క సమాచారంతో అటవీశాఖ అధికారులు దాడులు చేసి బొల్లాపల్లిలో చుక్కల జింక 20 కొమ్ములు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దర్యాప్తు చేసి 6గురిని బాధ్యులుగా నిర్ధారించామన్నారు. కొమ్ముల వ్యవహారంలో కీలక సూత్రధారిగా ఓ హెడ్ కానిస్టేబుల్ పాత్ర ఉన్నట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారణకు వచ్చారు. పరారులో ఉన్న ఇద్దరిలో ఒకరు అని చెబుతున్నారు. కాగా ఒకరిని బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసిందని డిఎఫ్ఓ తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ ప్రశ్నిస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ వైల్డ్ లైఫ్ అఫెన్స్ కేసుని సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేసి అక్యూజ్ని పట్టుకున్నటువంటి వినుకొండ రేంజ్ సిబ్బందిని పల్నాడు అటవీ శాఖ అభినందిస్తుంది. ముఖ్యంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వినుకొండ సయ్యద్ హుస్సేన్, అలాగే డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ బల్లాపల్లి సురేంద్ర, అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బల్లాపల్లి రామకృష్ణ, అలాగే ఒక స్పెషల్ టీమ్ కన్స్టిట్యూట్ చేసాం. అందులో భాగమైనటువంటి సెక్షన్ ఆఫీసర్ రమణ, బీట్ ఆఫీసర్ గణేష్, వీరందరినీ కూడా అటవీ శాఖ, పల్నాడు అటవీ శాఖ అభినందిస్తుంది. ఇలాగే మున్ముందు కూడా అటవీ శాఖ పరిధిలో పల్నాడు అటవీ ప్రాంతాల్లో ఎక్కడా కూడా వైల్డ్ లైఫ్ అఫెన్సెస్ జరగకూడదు. ఒకవేళ జరిగిన ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ డిటరెంట్. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి అఫెన్స్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటారు. సో ఖచ్చితంగా ఇది ఒక ఛాలెంజ్ కింద తీసుకుని ఎక్కడా కూడా వైల్డ్ లైఫ్ అఫెన్సెస్ జరగకుండా ఒకవేళ జరిగిన ఇమీడియట్గా యాక్షన్ తీసుకునేలాగా అన్ని చర్యలు తీసుకుంటారు. అవుట్ ఆఫ్ 6, 5 మెంబర్స్ కూడా బల్లాపల్లి విలేజ్, బల్లాపల్లి అదే వాళ్ళు ఇనిషియల్గా చెప్పడం ఏమంటే, అంటే ఈ ఏదైతే కొమ్ములు ఉన్నాయో ఈ కొమ్ములు న్యాచురల్గా కూడా షెడ్డింగ్ అన్నది జరుగుతుంది. అంటే ఈ స్పాటెడ్ డీర్కి ఓన్లీ మేల్ స్పాటెడ్ డీర్కి యాంట్లర్స్ కొమ్ములు అన్నవి ఉంటాయి. బ్రీడింగ్ సీజన్లో ఈ మెయిల్ డామినెన్స్ చూపించుకునే భాగంలో 2 మేల్ స్పాటెడ్ డీర్స్ మధ్యన ఫైట్ అన్నది జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఇది షెడ్డింగ్ అనేది జరుగుతాయి. అంటే న్యాచురల్గానే కొమ్ములు రాలి అటవీ ప్రాంతంలో పడతాయి. సో అది న్యాచురల్, మళ్ళీ ఎవ్రీ ఇయర్ వాటికి కొమ్ములు వస్తూ ఉంటాయి. ఓకే, అది న్యాచురల్గా జరిగి ప్రాసెస్.
కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే హంటింగ్ చేయటం ద్వారా కూడా ఈ కొమ్ముళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎక్కువ శాతం న్యాచురల్గా పడి ఉంటాయి. కొంతమంది ఏమంటే అవగాహన లేకపోవటం వల్ల తీసుకొచ్చి ఇళ్లలో పెట్టుకుంటాము, షోపీస్ ఇలా పెట్టుకుంటాము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అవగాహన ఉన్న వాళ్ళు ఇమీడియట్గా అటవీ శాఖకి తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మేము గస్తీలో తిరుగుతున్నప్పుడు మేము చూసినా సరే అవన్నీ కూడా మేము ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. బట్ అవగాహన ఉన్నా లేకపోయినా అందరూ కూడా అవగాహన కల్పించుకోవాలి. ఇవన్నీ కూడా అటవీ సంరక్షణ చట్టంలో భాగం, అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో భాగం. సో వీటిని ఎవరు కూడా వాళ్ళ పొజిషన్లో ఉండటానికి వీల్లేదు. సో ఇవి అటవీ ప్రాంతంలో అలా ఉండటం వల్ల ఏమంటే దీంట్లో ఈ కొమ్ముల్లో హై అమౌంట్ ఆఫ్ కాల్షియం, ఫాస్ఫరస్ ఇలాంటి మినరల్స్ ఉంటాయి. సో కొన్ని చిన్న జంతువులకి ఇవి ఒక సోర్స్ అన్నమాట, మినరల్ సోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ పార్క్యుపైన్స్, అడవి పందులకి, స్క్వెరల్స్కి, వాటికి ఏమంటే ఇవి గ్రాడ్యువల్గా మట్టిలో కలిసి కొంత మినరల్ సోర్స్గా కూడా హెల్ప్ అవుతుంది. సో ప్రకృతిలో ప్రతిదానికి ఒక రోల్ ఉంటుంది. ఇది అవి షెడ్ చేసినంత మాత్రాన వీటికి ఉపయోగం ఉండదు అన్నది లేదు. ఖచ్చితంగా వీటికి మిగతా అటవీ జంతువులకి అందరికి కూడా అన్నిటికి కూడా వీటి వల్ల ఉపయోగం ఉంటుంది. సో ఎవరు కూడా వీటిని కలెక్ట్ చేసి ఇల్లీగల్ ట్రేడ్లో ఇన్వాల్వ్ అవ్వకూడదని మా వైపు నుంచి గట్టిగా హెచ్చరిస్తాం. దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో దోపు ఉత్సవం నిర్వహించారు. ఆలయ అలంకార మండపం వద్ద సోమస్కందమూర్తి, అమ్మవారు, జ్ఞాన ప్రసూనాంబ, చండికేశ్వరుడు ఉత్సవ మూర్తులను సుందరంగా గజమాలతో అలంకరించి ఆలయం నుంచి బయలుదేరి 4 మాడవీధుల్లో స్వామి అమ్మవారు పట్టు చీరలు, ఆభరణాలు దొంగలించడంతో చండికేశ్వరుడు స్వామి ఆభరణాలు, చీరలు దొంగని పట్టుకుంటాడు. 4 మాడవీధుల్లో స్వామి అమ్మవారిని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ ఆంజూరు శ్రీనివాసులు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. అత్రి, మైత్రియ, గోత్రమాది మహర్షులతో కూడినటువంటి వనములతో సాయంకాలం సమయమున శంకరుడు వెళ్ళాను. ఆ అడవిలో వేటాడి పిమ్మట అలసట తీర్చుకున్నట్టుగా ఉపాయ కోరముకు బ్రహ్మ, బంగారు రత్నము మొదలగు వానితో నిర్మించబడిన ఒక మండపము కలదు. ఆ రత్న సింహాసనందు సర్వజ్ఞుడై సాంబశివుడు పార్వతితో కూడి సుఖాసురుడై ఉండేది. ఇంట్లో భార్యతో కూడి వచ్చిండుట సాంబమూర్తిని మహాములందరూ దర్శించి వేదవాక్యులతో క్షోత్రమెత్తించి, మేము విఘ్నము లేకుండా తపస్సు చేసుకున్నట్టును దుర్మార్గులు, రాక్షసులు, మనోన్మతులు, సింహ, శార్దల, శార్దూలాది కూర్మ మృగములు ధరించి ఈ అడవిలో దుర్గావచ్చు మమ్మల్ని బాధ కర్నూలు జిల్లా కోస్గి మండలం పరిధిలోని సాతనూరు గ్రామానికి చెందిన ఫుట్బాల్ టీం సభ్యులకు ఫుట్బాల్ ఆడటంతో విద్యార్థులకు మరింత ఉత్సాహం నింపేందుకు అదే గ్రామానికి చెందిన నడముఖేరి రంగస్వామి, మదర్ తెరిసా యూత్ అధ్యక్షుడు నజీర్ అహ్మద్ ఆదివారం 12 మందికి టీ-షర్ట్లు, బూట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయన్నారు. క్రీడాకారులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని తెలియజేశారు. గ్రామీణ క్రీడలు ఎంతో ముఖ్యం, చదువుతో పాటు క్రీడల్లో సైతం ముఖ్యమన్నారు. క్రీడాకారులకు గ్రామంలో చదువులో వెనుకబడిన వారికి ఎల్లవేళలా వారి వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు.
కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, కోచ్ నాగేంద్ర, తిరుమల తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సాద్నూర్ గ్రామంలో ఫుట్బాల్ టోర్నమెంట్ పిల్లలకి స్పాన్సర్ బై మన రంగస్వామి అన్న ఫుట్బాల్ డ్రెస్సులు ప్లేయర్లకి 12 మందికి డ్రెస్సులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మదర్ తెరీసా యూత్ తరఫున ఫుట్బాల్ ప్లేయర్లకి షూస్ ఇవ్వడం జరిగింది. అలాగే మన సాత్నూరు యువకులు ఫుట్బాల్ ప్లేయర్లు మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి ఎదగాలని కోరుకుంటున్నాము. మన పిల్లలకి విద్యతో పాటు క్రీడల్లో మంచిగా నైపుణ్యం ఉండి మంచి భవిష్యత్తులో ఉండాలని కోరుకుంటున్నాము. ఇలాగే ఆడితే మా సాత్నూరు తరపు నుంచి మన రంగస్వామి అన్న కానీ, లేకుంటే నేను కానీ, మా యువకులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి ఆర్థిక సాయం ఎల్లప్పుడూగా ఇవ్వాలని కోరుకుంటున్నాము. సాత్నూరు గ్రామం నుంచి ఫుట్బాల్ ఆడుతున్నారు పిల్లలు. 12 మందికి కోసము టీ షర్ట్లు తెచ్చినాము. నజీరు ఇది బూట్లు, షూలు తెచ్చినాడు. మేము పిల్లలు ఏదైనా బాగా ఆడాలని, మా సాత్నూరు గ్రామాల ముందుకు తీసుకురావాలని, పిల్లలకి ఏదైనా శాత అయిందో మేము సాయం చేస్తాము. ఇంకా ఏమన్నా స్కూల్ తరపున కానీ, ఏమన్నా చదువు దాంట్లో వెనకబడిన పిల్లలు కానీ ఏదైనా ఇంకా బాగా అవ్వాలనుకుంటే, ఎవరైనా ఏం లేకున్న వాళ్ళు ఉన్నా మేము శాత అయినా సాయం చేసి మేము ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాం. మా సాత్నూరు పిల్లలు అందరూ బాగా ఉండాలని కోరుకుంటున్నాం. అక్రమ కర్ణాటక మద్యాన్ని సరఫరా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు జరిపిన దాడుల్లో 20 బాక్సులు సుమారు 80,000 రూపాయల విలువైన మద్యాన్ని 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 2 వ్యక్తులను అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా కోస్గి సెబ్ ఎస్ఐ రమేష్ బాబు తెలిపిన వివరాల మేరకు కర్ణాటక రాష్ట్రం నుండి మద్యం స్థానిక మండల పరిధిలోని తుమ్మిగినేరు గ్రామ శివారులో దాడులు నిర్వహించాము. తుంగభద్ర నది ఒడ్డున మద్యం సరఫరా చేస్తున్న 2 వ్యక్తులను గుర్తించి వారి వద్ద నుండి 20 బాక్సులతో 2 ద్విచక్ర వాహనం మీద తీసుకువెళ్లి క్రమంలో దాడి చేసి 1920 టెట్రా ప్యాకెట్స్ కర్ణాటక మద్యం బాక్సులను 2 వాహనాలను సీజ్ చేసినట్లు ఎస్ఐ రమేష్ బాబు తెలిపారు. 2 నిందితులను తుమ్మకేని సీతారాముడు, పరసనగిరి నరసింహులు అనే వ్యక్తులను అరెస్టు చేసి కేసు నమోదు చేశామన్నారు. దాడుల్లో కానిస్టేబుల్ నాగరాజు, మధు ఉన్నారు. మోపిదేవి బస్టాండ్ పక్కన నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ ను అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబుతో కలిసి ప్రారంభించిన ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ పాల్గొన్న కృష్ణా జిల్లా ఎస్పీ అద్దాన్ నయీం ఆజ్మీ, జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి గట్టి షాక్ తగిలింది. ఆర్మూర్ మున్సిపల్లోని 17 మంది బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నుతో పాటు కాంతేష్, సంగీత శ్రీనివాస్, వన్నెల్ దేవి, లావణ్య శ్రీనివాస్, మేడిదాల సంగీత రవిగౌడ్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరికీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
రైతులు చనిపోయినట్లు సృష్టించి 2 కోట్ల రూపాయలకు పైగా కాజేశాడు ఏఈఓ శ్రీశైలం. ఎల్ఐసి అధికారుల ఫిర్యాదుతో బండారం బట్టబయలైంది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని కొందరు మండలం తంగళ్లపల్లి ఏఈఓ శ్రీశైలం రైతులు బ్రతుకుండగానే చనిపోయినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి 2 కోట్ల రూపాయలకు పైగా కాజేశాడు. ఎల్ఐసి సిబ్బంది ఎంక్వైరీలో వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఏఈఓ శ్రీశైలంను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు పోలీసులు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలి అంటే తెలంగాణను లేకుండా చేస్తేనే అది సాధ్యమవుతుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించామని కేటీఆర్ అన్నారు. కానీ మేము నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించిన వారికి ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి ఆర్డర్ కాపీలు ఇచ్చిన రేవంత్ రెడ్డిని ఎవరికో పుట్టిన పిల్లలకు నేను తండ్రి అన్నట్టుగా వివరిస్తున్నాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలను ప్రజలు నమ్మట్లేదని, వాళ్ళ అధికారంలోకి వచ్చిన 2 నెలలు ముగిసేలోపే ప్రజలు వాళ్లపై తిరుగుబాటు మొదలుపెట్టారని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం కారు సర్వీసింగ్ కి మాత్రమే వెళ్ళిందని, ఆ తర్వాత జెట్ స్పీడ్ తో పార్లమెంట్ ఎన్నికల్లో దూసుకుపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అమ్మాయి వయసు కూడా పెద్దది కాదు, 30 ఏళ్ళు 25-30 ఏళ్ళ మధ్యలో ఉంటుందేమో. అమ్మాయి వచ్చి నాకు చెప్పింది ఏంటంటే, అన్న మన వాళ్ళందరూ అంటున్నారు మనం ఓడిపోయినాం అంటున్నారు, మనం ఓడిపోలేదన్నా, తెలంగాణ తెచ్చినాడే మనం శాశ్వత విజయం సాధించినాం అనే మాట ఆ చెల్లెలు చెప్తా ఉంటే నా కళ్ళెంబడ నీళ్ళు తిరిగినాయి. ఎందుకంటే రాజకీయాల్లో ఈరోజు ఒక జీవితంలో ఒక దినంలో రోజు ఎట్లా అయితే చీకటయి మళ్ళీ తెల్లారుతుందో అట్లే రాజకీయంలో కూడా అప్పుడప్పుడు గెలుస్తాం, అప్పుడప్పుడు ఓడిపోతాం. కానీ ఇవాళ ఆ చెల్లెలు చెప్పిన మాటలో ఒక నిగూఢమైన అర్థం ఉంది. తెలంగాణ వచ్చింది 2014లో, మీకు తెలుసు. తెలంగాణ వచ్చింది మొన్ననే కాబట్టి, మరి 3వ ఎలక్షనే కాబట్టి భవిష్యత్తులో ఎంతో మంది ముఖ్యమంత్రులు వస్తారు. కానీ ఒకటి మాత్రం చరిత్రలో దాచేస్తే దాగని సత్యం, తెలంగాణలో వచ్చిపోయే ముఖ్యమంత్రులు చాలా మంది ఉంటారు, కానీ తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రి మాత్రం ఒకే ఒక్కడు, మన నాయకుడు కేసీఆర్. ఇవాళ రేవంత్ రెడ్డి అంటున్నాడు ఆనవాళ్ళు లేకుండా చేస్తా కేసీఆర్ అంటున్నాడు. ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ మత్తుకు రాకుండా చేస్తా, గుర్తుకు రాకుండా చేస్తా, జనాలకు తెలంగాణలో మరిచిపోయేటట్టు చేస్తా అంటున్నాడు. నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, తెలంగాణలో కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే తెలంగాణ లేకుండా చేస్తేనే కేసీఆర్ మర్చిపోతారు తప్ప లేకపోతే చేయరు. మళ్ళీ నువ్వు నీ పాత గురువు గారు ఏమైనా మాట్లాడుకొని తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రాలో కలిపితే తప్ప తెలంగాణ ఉన్నంత కాలం, తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ ను ఎవరు కూడా ఇక్కడ నుంచి తొలగించలేరు అనే మాటను రేవంత్ రెడ్డికి నేను గుర్తు చేస్తా ఉన్నాను. చాలా చెప్పిండు రేవంత్ రెడ్డి, ఆయన బృందం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నెన్ని కథలు చెప్పిండ్రు. అందరికి అన్ని ఫ్రీ అన్నారు, కానీ ఇప్పుడే తమ్ముడు శశిధర్ రెడ్డి చెప్పినట్టు అప్పుడేమో అందరికి అన్ని అన్నారు, ఇప్పుడేమో కొందరికే కొన్ని అంటున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.